అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. కన్యా రాశి వారికి ప్రతిరోజు మనం లేస్తే ఒక ఆశ, ఒక భయం మన మనసులో ఉంటాయి. ఈరోజు నా జీవితం ఎలా ఉంటుంది అని మన మనసులో ప్రశ్నించుకుంటూ ఉంటాం. అందుకే ఈరోజు సెప్టెంబర్ 21, 22, 23 మరియు 24 తేదీల్లో కన్యా రాశి వారికి ఎలాంటి పరిణామాలు జరగబోతాయో చూద్దాం. ఈ 4 రోజులు మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా కన్యా రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారు మీలో ఉన్న సున్నితమైన మనసు ప్రపంచంలో చాలా అరుదు. మీరు చేసే ప్రేమ, చూపించే శ్రద్ధ చాలాసార్లు ఇతరులు గుర్తించకపోయినా మీరు ఆగరు. ఎందుకంటే మీ హృదయం ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. మీరు ఒక దీపం లాంటివారు. మీరు కాలిపోతూ వెలుగును ఇస్తారు, కానీ ఆ వెలుగు వెనకాల మీ బాధ ఎవ్వరికీ కనిపించదు. కన్యా రాశి వారు ఎక్కువగా ఆలోచిస్తారు. అందుకే ఇతరులు చిన్నపాటి మాటలతో గాయపరిచినా మీరు మౌనంగా భరిస్తారు. కానీ గుర్తుంచుకోండి, మీ సహనం, మీ శ్రమ, మీ నిజాయితీ ఇవే ఒక రోజు మీ జీవితాన్ని మార్చేస్తాయి. మీలోని ఈ నిశ్శబ్ద శక్తిని ప్రపంచం తప్పకుండా గుర్తిస్తుంది. మీ నైజం ప్రకారం మీరు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు. మీ ఈ గుణం మీకు జీవితంలో గొప్ప ఆశీర్వాదం అవుతుంది. సెప్టెంబర్ 21 కన్యా రాశి వారికి ఈరోజు ఉదయం లేవగానే మనసులో కొంచెం భారంగా అనిపించవచ్చు. ఇంటి వాతావరణంలో కూడా చిన్న చిన్న తగాదాలు రావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తలెత్తే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. కాబట్టి ఓపికగా ఉండటం ఈరోజు చాలా మంచిది. ఉద్యోగంలో సహచరులు మీ పనిని గుర్తించకపోవచ్చు. దీనివల్ల మీకు నిరాశ కలగవచ్చు. అలాగని మీరు ఏమాత్రం నిరాశ చెందకండి. ఈరోజు మీరు పడే శ్రమకు సరైన గుర్తింపు లభించినట్లు అనిపిస్తుంది. ఈ సమయంలో మీరు నిరాశ చెందకుండా మీ పనిపై దృష్టి పెట్టడం చాలా అవసరం. కన్యా రాశి వారు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వెలుగు వెలిగించిన వాడు కొవ్వొత్తి తనని తాను కరిగించుకుంటుంది. ఉన్నట్టే ఈరోజు మీరు చేసే కృషిని ఇతరులు గుర్తించకపోవచ్చు. కానీ మీరు ఆందోళన చెందకండి. భగవంతుడు చూస్తున్నాడు. మీరు చేసే ప్రతి మంచి పనికి సరైన సమయం వచ్చినప్పుడు ప్రతిఫలం మీకు లభిస్తుంది. ప్రేమలో ఉన్నవారు ఈరోజు ఒకరినొకరు చిన్న చిన్న విషయాల మీద మిస్అండర్స్టాండింగ్ లోనవుతారు. మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తొందరపడి మాట్లాడకండి. 1-2 మాటలు అవే పెద్దవిగా అవుతాయి. కాబట్టి మీరు ఈరోజు సహనం చూపిస్తే బంధం మరింత బలపడుతుంది. ఆర్థిక విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం. చిన్న ఖర్చులు పెరిగే అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అనవసరమైన కొనుగోళ్లకు దూరంగా ఉండండి. ఈరోజు మీకు చాలా మంచిది. డబ్బు విషయంలో ఎవ్వరికీ మాట ఇవ్వకండి. సెప్టెంబర్ 22 కన్యా రాశి వారికి ఈరోజు మీ జీవితంలో ఒక కొత్త శక్తి నింపుతుంది. గతంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందుల నుండి కొంత ఊరట మీకు ఈరోజు లభిస్తుంది. ఆర్థికంగా కొంత ఉపశమనం ఈరోజు మీకు వస్తుంది. మీరు ఎప్పటి నుంచో తీర్చాలనుకున్న పాత రుణం తీర్చుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఇది మీకు మానసికంగా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అదనపు ఆదాయ మార్గాలు కూడా మీకు లభించే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. విద్యార్థులకు ఈరోజు కాన్సంట్రేషన్ పెరుగుతుంది. చదువులో ఉన్న సమస్యలు తీరిపోతాయి. మీరు వేగంగా ముందుకు వెళ్ళే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి వార్తలు ఈరోజు మీకు రావచ్చు. ఒక చిన్న మొక్క ఎండలో వాలి చివరికి వర్షం వచ్చి మళ్ళీ నిటారుగా పెరిగినట్టే ఈరోజు మీరు పడుతున్న కష్టానికి చిన్న ఉపశమనం మీకు ఈరోజు లభిస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశివారు తలనొప్పి, అలసట వస్తే నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం చాలా అవసరం. పని ఒత్తిడి తగ్గించుకొని సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. సెప్టెంబర్ 23 కన్యా రాశి వారికి ఈరోజు మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ మాట తీరు, పనిలో మీ నైపుణ్యం ఇతరులను ఆకట్టుకుంటాయి. మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా, ధైర్యంగా వ్యక్తం చేస్తారు.
ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త మలుపులు వస్తాయి. మీ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. బిజినెస్లో ఉన్న వారికి కొత్త కాంట్రాక్టులు ఏర్పడతాయి. అవి భవిష్యత్తులో లాభాలను ఇస్తాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదిరే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. ప్రేమలో ఉన్న వారికి మాత్రం ఒక చిన్న పరీక్ష. చిన్న మాట కూడా గొడవగా మారే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. దీనివల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది. కానీ గుర్తుంచుకోండి, ప్రేమ అనేది గెలవటం కాదు, మన్నించడం. మీలోని ఓర్పు ఈరోజు మీకు సహాయపడుతుంది. కన్యా రాశి వారు ఈరోజు మీరు అనుమానాలను పక్కన పెట్టి మీ భాగస్వామిని పూర్తిగా నమ్మండి. వర్షం పడితే నేల మురికి అవుతుంది, కానీ ఆ వర్షం లేకపోతే పంట రాదు. అలాగే ప్రేమలో చిన్న గొడవలు ఉన్నా అవి బంధాన్ని బలపరుస్తాయి. పెళ్లి విషయాలు ఆలోచిస్తున్న వారికి ఈరోజు శుభవార్తలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మంచి సంబంధం కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఆశించిన వ్యక్తి నుండి సానుకూల స్పందన ఈరోజు మీకు రావచ్చు. సెప్టెంబర్ 24 కన్యా రాశి వారికి ఇది 4 రోజుల్లో అత్యంత శుభప్రదమైన రోజని చెప్పుకోవచ్చు. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విజయం ఈరోజు మీకు లభిస్తుంది. ఉద్యోగస్తులు ఉన్నత అధికారుల ప్రశంసలు ఈరోజు పొందుతాయి. పదోన్నతికి సంబంధించిన సూచనలు కూడా ఈరోజు మీకు రావచ్చు. బిజినెస్లో లాభాలు వస్తాయి. మీ వ్యాపారం విస్తరించే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి ఇది చాలా మంచి సమయమని చెప్పుకోవచ్చు. కుటుంబంలో శాంతి, ఆనందం నెలకొంటాయి. గతంలో ఉన్న సమస్యలు తీరిపోతాయి. ప్రశాంతమైన వాతావరణం ఈరోజు మీకు ఏర్పడుతుంది. ఎన్నో రోజులు చీకట్లో నడిచిన వాడు ఒక వెలుగుని చూసినప్పుడు ఆ క్షణమే జీవితాన్ని మార్చేస్తుంది. కన్యా రాశి వారు మీకు అలాంటి వెలుగు ఈరోజు మీకు ఇస్తుంది. ప్రేమలో ఉన్న వారికి ఇది సానుకూలం అని చెప్పుకోవచ్చు. మీ మధ్య ఉన్న అపార్థాలు పూర్తిగా తొలగిపోతాయి. పెళ్లి విషయంలో కూడా అడ్డంకులు తొలగిపోయి శుభం జరుగుతుంది. విద్యార్థులకు ఈరోజు ఆశించిన విజయం లభిస్తుంది. మీరు పడిన కష్టానికి ఈరోజు సరైన ప్రతిఫలం మీకు ఈరోజు లభిస్తుంది. ఆర్థికంగా ఊహించని లాభాలు రావచ్చు. కన్యా రాశి వారు ఈ 4 రోజులు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి. 21న జాగ్రత్తగా ఉండాలి, కానీ 22, 23, 24న లాభాలు ఉంటాయి. రుణభారం తగ్గే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి భావోద్వేగాలు ఎక్కువ. 23న చిన్న గొడవలు వస్తాయి, కానీ 24న సర్దుకుపోతాయి. పెళ్లి విషయాల్లో 24 శుభదినం అని చెప్పుకోవచ్చు. ఉద్యోగం మరియు వ్యాపారం ఉద్యోగస్తులకు 24 చాలా మంచిది. బిజినెస్లో కొత్త కస్టమర్లు, లాభాలు వస్తాయి. విద్యార్థులకు 22, 24 తేదీలు వీరి చదువుపై కాన్సంట్రేషన్ విజయం సాధిస్తాయి. కన్యా రాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే చిన్న సమస్యలు తప్ప పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదు. 22న విశ్రాంతి తీసుకోవాలి. కన్యా రాశి వారు మీరు ఈ 4 రోజులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. మీ ఆలోచనలను నియంత్రించుకోండి. అనవసరమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచించకండి. కుటుంబంలో వాదనలు చేయకండి. ఓర్పుతో వ్యవహరించండి. ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో. ఆరోగ్యం విషయంలో డైట్, రెస్ట్ తప్పనిసరి. ప్రతిరోజు ఒక చిన్న ప్రార్థన చేయండి. మీ మనసుకు శాంతి లభిస్తుంది. సూర్య నమస్కారాలు చేయటం వల్ల కూడా మీకు శక్తి లభిస్తుంది. కన్యా రాశి వారు జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. కొన్నిసార్లు మనం పడిపోతాం, కానీ తిరిగి లేచి నడిచే శక్తి మనలోనే ఉంటుంది. ఈ 4 రోజులు చిన్న చిన్న సవాళ్లు తెచ్చినా చివరికి మీరు విజయం సాధిస్తారు. మీలోని ఓర్పు, సహనం మీకు మంచి భవిష్యత్తును అందిస్తాయి. విశ్వం మీకు అండగా ఉంటుంది. మీ కష్టాలు, సవాళ్లు మీకు కొత్త జీవితాన్ని నేర్పుతాయి. మీరు మరింత బలపడతారు. చూశారు కదండి, కన్యా రాశి వారికి ఈ 4 రోజులు మీ జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ హృదయానికి తాకితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జాతక వివరాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క లైక్, ఒక్క షేర్ మా కష్టానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది.